ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ అనేది తీసుకొచ్చాను. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. ఈ సాంగ్ అనేది 2-3 డేస్ నుంచి చాలా వైరల్ ఉంది. ఈరోజు అయితే చేశాను. మీకు ఈ వీడియో చూస్తుంటే కొద్దిగా ఓల్డ్ టైప్లోనే ఉంటుంది, కానీ లిరిక్స్ అనేది చాలా కొత్తగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి డెమో చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తాను. మీకు 3 APKలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు డెమో అయితే చూసారు కదా, నేను కాపీరైట్ టైం వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టా. మీకు ఇక్కడ వీడియో చూస్తే మీకు ఓల్డ్ టైప్లోనే కనిపిస్తుంది, కానీ మీకు చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఆ లిరిక్స్ టైపింగ్ కానీ చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళొద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇలా ఒక 9 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది. ఆ 9 ఫొటోస్ అనేది ఇక్కడైతే ఫుల్ స్క్రీన్ టైప్లో అయితే మీరు సేవ్ చేసుకోండి. ఈ విధంగా అయితే సేవ్ అనేది చేసుకోండి. ఎందుకనేది మీకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఇలా మీరు సేవ్ చేసుకోండి. కార్టూన్ ఫ్రేమ్ యాజ్ పేజ్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి ఉంటుంది. గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీ యొక్క ఫోటో క్రాపింగ్ అయి వస్తుంది. ఇందాక మీరు అలర్ట్ మోషన్లో ఈ ఫోటో అయితే ఎడిట్ చేసుకున్నారు కదా, సారీ ఒక్క నిమిషం. ఈ ఫోటో ఇలా ఇక్కడ ఫోటో అయితే ఎడిట్ చేసుకున్నారు కదా, సో ఈ ఫోటో అయితే ఒకసారి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇలా మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది వీడియో అనేది. ఈ విధంగా అయితే రీప్లే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఒకటే గ్రూప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా మీరు చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకోండి. మీరు కలర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ కిందికి వచ్చేటట్టు చూడండి. ఇలా లైన్స్ అనేది మిడిల్లో తీసుకోండి. వైట్ కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కలర్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా ఎనేబుల్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఉంటుంది. ఒకసారి మనం ఎనేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా బ్లాక్ కలర్ అనేది వైట్ కలర్ ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా అయితే షేప్ని కింది తీసుకురండి. కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇలా అయితే ఈ షేప్ అనేది డూప్లికేట్ లేయర్ అనేది తీసుకోండి. ఈ లేయర్ని కూడా రొటేట్ చేసుకొని పై వరకు అయితే 180 degrees రొటేట్ చేసుకొని ఈ విధంగా అయితే జరుపుకోండి. సేమ్ ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ వచ్చండి. ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు లిరికల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ ఒకసారి కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ నుంచి కాపీ లేయర్ చేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. మీరు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ టైప్లో కావాలని నేను మీకు 2 డెమోలు అయితే చూపించాను కదా, సో అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అది 2 ఫొటోస్తో ఉంటుంది, ఇది 3 ఫొటోస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏది నచ్చినా మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకోండి, ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో ముందుకు వస్తాను. జై హింద్.